గాని అయితనం నాడు మన హైదరాబాద్లో జిల్లా పురుగులు వచ్చినాయి కాదు ఇందిరా పార్క్ కాడికి గదేను నా కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టిరు చూడు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు దేశమంతా ధర్నాలు నిరసనలు చేస్తాను కదా, మన హైదరాబాద్ కూడా ధర్నాలు చేసిరు, బొచ్చడు మంది వచ్చిరు. సరే మరి ఈ పార్టీతో ఇప్పుడు ఎటు దిక్కున్నది, వాళ్ళు ఇంకా ఏడేడ ధర్నాలు నిరసన చేస్తాండ్లు, సెంటర్ సర్కార్ వాళ్ళు దిగచ్చేటట్టున్నారా లేకుంటే ఇంకా బీపీలు పెంచుకునేటట్టున్నారా అడుచుకుందని రారి మరి. అయ్యయ్యో గింతగానం కోపాలెందుకు ఈ పువ్వు పాటోలకు. అయితే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లో కాక్రోచ్ జనతా పాటోలు సోమవారం నాడు ధర్నా చేసిరు. సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అంతల్నే పువ్వు పార్టీ కార్యకర్తలట ఆ ధర్నా కార్యానికి వచ్చిర్రు. ఈ కాక్రోచ్ పార్టీని పెట్టిన అభిజిత్ దీక్షను ఇగో గిట్ల కొట్టిరు. ఏం మనుషులలో అసలు గిట్ల కొట్టవచ్చునా? నిరసనలు చేసుకుంటుంటే వీళ్ళకెందుకు కోపాలు వచ్చినాయో కథ గాని. ఇక ఆన్నే ఉన్న కాక్రోచ్ పార్టీలు ఈ పువ్వు పార్టీ కార్యకర్తలను ఉల్టా దంచిరట. ఆడంతా ఆగమాగం జగన్నాథమైంది. ఇన్నొద్దులు శాంతిగా నడిచిన ధర్నాలు ఈ కొట్లాటలతోని ఎటెటో పోయేటట్టున్నది. అన్నట్టు మన హైదరాబాద్లో ఈ కాక్రోచ్ జనతా పార్టీలు అయితారన్నాడు పెట్టిన కార్యానికి మంచిగానే ఆ చిరోల జనాలు అటు చదువుకునే పిల్లగాళ్ళు మేధావులు పెద్దోళ్ళు వచ్చి సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసుడే కావాలని డిమాండ్ చేసిరు. ఇక ధర్నా కార్యంలో జై తెలంగాణ నినాదాలు మారుమోగిపోయినాయి. అటు బెంగళూరులోనైతే వానల దాడుచుకుంటేనే నిరసన చేసిరు. అందరిది ఒకటే మాట, నీటి పేపర్ లీక్ అయినందుకు సెంటర్ మినిస్టర్ రాజీనామా చేయాలి, నీటి విద్యార్థులకు న్యాయం కావాలి. కాదు దేశంలో గింతగనం లొల్లైతుంటే ఇంతమంది రోడ్ల మీద కాచి డిమాండ్ చేస్తుంటే ఆ సెంటర్ మినిస్టర్ ఉయ్యంటలేడు కుయ్యంటలేడు ఎందుకు కావచ్చు? రాజీనామా చేసి ఆయన నియతి ఏ పార్టీతో రుజువు చేసుకోవచ్చు కదా. అదిగాక నిరసన చేసేటోళ్ళనే ఉల్టా కొట్టుడేంది, గీ దబాయింపులేంది అని కోపానికి వస్తారు.